నమస్తే, నేను మీ కస్తూరి. మన భారతదేశంలో అనంతపురం జిల్లా అంటే కరువుకి ప్రతీక. మన అనంతపురం జిల్లాలో ఈరోజు ఒక రైతు పండించిన పంటకైతే ఎలాంటి విలువ కానీ రేటు కానీ లేకుండా అయితే అయిపోతుంది. ఈరోజు మనతో ఉన్నారు రామన్న గారు. మన అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు అలుపెరగని సాహసం అయితే చేస్తున్నారు. ఇంతవరకు ఆయన 47 సార్లు బోర్లు వేసి 500 అడుగులు లోతున బోర్లు అయితే వేయించడం జరిగింది. ఇలా జరుగుతుంటే ఆయన ఎలా తట్టుకున్నారు? ఒక రైతు ఇంత సాహసం చేయడానికి బ్రతకాలి బ్రతకాలి, వేరే పని చేత కాదు. రైతన్నలకి రైతు పనే వాళ్ళకి ఆధారం, వేరే పని చేయడానికి వాళ్ళకు చేత కాదు. ఇప్పుడు మనతో అయితే రామన్న గారు ఉన్నారు. ఆయన అడిగి అయితే మనం కనుక్కున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మీరు 40 సార్లు బోర్లు వేయించారని మేము విన్నాం సార్. సార్ ఎలా సార్ మీకు ఇన్ని సార్లు బోర్లు వేయడానికి గల కారణం ఏంటి సార్? మేడం మాది వృత్తి రైతు పని. మాకి బోర్లు వేసింటే నీరు పర్లేదు, నీళ్ళు అట్లా ఓ దాంట్లో తమ్మని దాంట్లో వేసినాం సార్. మేడం తమ్మని దాంట్లో వేసింటే ఆయన వండుకొని బోర్లు వేసేసి చనిపోతాడని చెప్పి నా తమ్ముడు నా దాంట్లో వేసుకున్నారా అని చెప్పి ఇచ్చినాడు మేడం. ఇచ్చినప్పటికీ నేను వండుకొని తమ్మని దాంట్లో వేసిన నీళ్ళు పడినాయి. అవి నీళ్ళు పడింటే దీంట్లో మా చెట్లు చీనా చెట్లు పెట్టినాక వండుకొని ఇంకా దాంట్లో కూడా రావడం లేదు మేడం. ఇంక మళ్ళీ అవి రాలేదని చెప్పి మళ్ళీ నేను ఇంకా మిగతావన్నీ బోర్లు వేసినాను మేడం. అయినా పర్లేదు మేడం. సాములు తాగిపోయినా, టెంకాయలు చూపించిన, జియాలజిస్టులు చూపించిన, అన్నీ చూపించినాను మేడం. ఎక్కడ ఎవరన్నా ఇటు పడతాయంటారు, ఆడు బోర్ వేపిస్తే పడవు మేడం. అంటే మీరు ఒకసారి బోరు వేయించినందుకు మీకు ఎంత ఖర్చు అవుతుంది? 1,20,000 ఖర్చు అవుతుంది మేడం. 1,20,000 ఖర్చు పెట్టి మీరు ఒక్కొక్కసారి ఒక బోరు వేయించుకుంటూ వచ్చారు, కానీ అన్ని ఫెయిల్ అయిపోయాయి. ఒక్కొక్క బోర్ వచ్చేసి 500, 400, 300 ఇట్లా వేసినా మేడం. ఒక దాంట్లో కూడా పర్లేదు. ఇప్పటి వరకు ఎన్ని బోర్లు వేయించారు సార్ మీరు? 47 బోర్లు వేసినాను మేడం. అక్కడ కూడా వేసినాను మేడం. మొన్న వేసినాను మేడం. ఇంకాను అక్కడ నీళ్లు పడ్డాయి? పర్లేదు మేడం, పర్లేదు. ఎక్కడ మరి ఇంత ఖర్చు పెట్టి మీకు పంట చేతికి రాదు, మీకు ఎలా సాధ్యం అవుతుంది సార్? ఏం చేస్తాం మేడం, కష్టం చేయాలా. ఇవన్నీ బూంచుకొని అట్లా అప్పులు చేసి పెట్టినాను మేడం. అని వడ్లు కట్టుకుంటా అప్పులు చేసి పెట్టినాను. ఇప్పుడు చివరిగా కూడా మీకు బోర్లో అయితే నీళ్లు పర్లేదు మేడం. అంటే ఇప్పుడు ఇది నీరు లేకుండా ఉండే భూమే సార్? ఎందుకంటే ఇన్నిసార్లు ఫస్ట్ కైతే నీళ్లు లేవు మేడం. వాన కారుకి ఎత్తుంటే ఇట్లా నిదానంగా బోర్లు అందరూ చుట్టుపక్కల ఎత్తా ఉంటే మేము వేసినాం మేడం. పడతాయి అనుకుంటే పర్లేదు. అక్కడ తమ్మని దాంట్లో వేసింటే పడినాయి, దాంట్లో వాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అవి కూడా రావడం లేదు మేడం. అంటే మీ తమ్ముని దాంట్లో వేసిన బోర్ నీళ్ళు ఇప్పుడు ఈ పంటకు వాడుకుంటున్నాం. అవి కూడా రాలేదు మేడం. ఇక్కడ అవి కూడా రాలే. మొత్తం ఈ ఏరియా అంతా రావు మేడం నీళ్ళు సరిగ్గా. సార్ మీ పొలంలో మాత్రమే ఇలా ఉందా? ప్రతి ఒక్కరి పొలంలో ఇలానే బోర్లు వేస్తున్నా ఫెయిల్ అవుతున్నాయి సార్? మేడం అంటే కొన్ని పొలాల్లో పడతాయి, అన్ని పొలాల్లో పడవు మేడం. కొన్ని పొలాల్లో పడతాయి మేడం. కానీ మీకు ఆదరవు అయితే ఇప్పుడు చూస్తున్నా కదండి, రైతులకు వేరే పని చేత కాదు. రైతు పండిస్తేనే మనకు చాలా మందికి అయితే మనకు నోటి వరకు అయితే తిండి వస్తుంది. అలాంటి రైతు మీరు ఎన్నిసార్లు బోరు వేయించినా కూడా ఫెయిల్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఏం చేస్తాం మేడం, మేము ఏం చేసేకేం మాతో ఏం కాదు. చదువు లేదు, ఏం లేదు, ఉద్యోగాలు ఏంటి లేవు కదా మేడం. ఇంక ఇదే పనే చేయాలా, కూలినాలు చేసుకోవాలా, వడ్లు కట్టాలా, చేయాలి మేడం, అంతే. సార్ చూస్తున్నాము ఇక్కడ ఆంధ్రనీవ అయితే వచ్చింది, మీకెందుకు నీరు రావటం లేదు? లేదు మేడం, అప్పుడు చంద్రబాబు నాయుడు సారు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ అన్ని చేసినారు. కొరకోలు డ్యామ్ నుండి చేసినారు సార్ మేడం. కొరకోలు డ్యామ్ నుండి చేస్తేనే అప్పుడు లాస్ట్ ఎండింగ్ లో ఆయన పట్టుకున్నాడు. అప్పుడు వండుకొని మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చా, జగన్ ప్రభుత్వం వస్తేనే ఆయన ఇంకా ఊరిపోయి ఏంది చెవులేకి వేసుకోకొని పోయి దీని కథ మాట్లాడలేదు మేడం. ఇంక దీన్ని అదే చెవులేకి వేసుకొని పోయి మళ్ళీ ఇప్పుడు మన కేశవన్న మంత్రి ఆయన మొన్న ఈసారి ఇచ్చినారు, మళ్ళా తొందరగా తీసుకుంటామన్నారు మేడం. అదే ఆయన సార్ కేశవన్ సార్ అన్నాడు. చూస్తున్నారు కదా, ఇది అనంతపురం జిల్లాలో పరిస్థితి. ఎక్కడ చూసినా రైతన్నలు ఎక్కడికి మేము వెళ్ళి అడిగినా కూడా ఇదే మాటే చెప్తున్నారు. బోర్లు వేసినా 500 అడుగులు లోతున బోర్లు వేసినా కూడా నీళ్ళైతే పడని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మన అనంతపురం జిల్లా అయితే ఉంది. మన అనంతపురం జిల్లానైతే ప్రభుత్వం అయితే ఆదుకోవాలని అయితే మేము కోరుకుంటున్నాం. మన అనంతపురంలో
కరువు తాండవం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో బాధ అనేది అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఇలాంటి టైంలో ప్రభుత్వం అయితే రైతన్నలను ఆదుకోవాలని అయితే కోరుకుంటున్నాను. కెమెరామెన్ ప్రభుతో కస్తూరి, అనంతపురం.